భూ కబ్జాలే టార్గెట్గా హైడ్రా దూకుడు పెంచింది. ఒక నెల రోజుల్లోనే 100 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంది. 20 చెరువుల్లో అక్రమాలు తొలగించింది. ఇక ఎంతటి వారైనా వదిలేదే లేదంటూ రంగనాథ్ స్టైల్ వార్నింగ్తో కబ్జాదారుల ఒంట్లో వణుకు పుడుతోంది. ఎక్కడ తమ వరకు వస్తోందనన్న గుబులుతో కంటి మీద కునుకు కరువైంది. హైడ్రా ఎంట్రీతో అక్రమదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కబ్జాల్లో నిర్మాణాలు, బఫర్ జోన్లో కట్టడాలపై చర్యలు తప్పవన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటనతో గుబులు మొదలైంది. ఇక ఇప్పటికే అక్రమ కట్టడాలే లక్ష్యంగా హైడ్రా కొరడ జులిపిస్తోంది. ఈ సంస్థ ఏర్పడిన నాటి నుంచే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20 చెరువుల్లో అక్రమాలు తొలగించగా సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంది. మొదటి దశలో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని, రెండో దశలో భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకుంటామని, మూడో దశలో చెరువుల పూడిక తీసేస్తామని రంగనాథ్ హెచ్చరించారు. ఇలా అన్నారో లేదో అలా కూల్చివేతల ప్రారంభంతో దూకుడు పెంచింది హైడ్రా. ఈ క్రమంలోనే బాచుపల్లిలో ఉక్కుపాదం మోపింది. ప్రగతినగర్లో 134 సర్వే నెంబర్లో గల 3.303 ఎకరాల్లో విస్తరించిన ఎర్రకుంటలో నిర్మిస్తున్న 3 బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా కూల్చేసింది. గత ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు మ్యాప్స్ ఇన్ఫ్రా సంస్థకు అనుమతి ఇవ్వగా అవి ఎర్రకుంటకు చెందిన FTL బఫర్ జోన్ భూముల కిందకు వస్తాయని పేర్కొంటూ ఆ అంతస్తులను నేలమట్టం చేసింది. ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ FTL ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేది. అలాగే గత వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, దేవేందర్ నగర్లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. హైదరాబాద్లోని పురాతనమైన బరుంకున్ దౌలా చెరువులోని అక్రమాలపై కొరడా జులిపించింది. చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న 5 బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. జీడిమెట్లలోనూ అక్రమ కట్టడాలపై కన్నేసింది. ఇవే కాదు, హైడ్రా ఏర్పడిన ఈ 3 నెలల కాలంలో కబ్జా కొరల నుండి ప్రభుత్వ భూములను విడిపించింది. సుమారు 100 ఎకరాలకు పైగా గవర్నమెంట్ ల్యాండ్ స్వాధీనం చేసుకుంది. జూబ్లీస్లోని నందగిరి హిల్స్ కు సంబంధించిన 2000 గజాల పార్కు సంస్థలో గురుబ్రహ్మ నగర్ వాసులు గుడిసెలు వేసుకున్నారు. వీటిని హైడ్రా తొలగించింది, ప్రహారీ నిర్మించింది. ఇక ఈ ఘటన నేపథ్యంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుపై స్పందించిన దానం నాగేందర్ కొత్తగా ఏర్పాటైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ప్రహారీ గోడను తొలగించిన కేసులో A3గా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో రియల్ దంతా జోరుగా సాగుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభా, అందుకు సరిపోయే సంస్థలు లేకపోవడంతో అక్రమ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ ముసుగులో అమాయకులకు అంటగడుతున్నారు. అయితే ఫేక్ డాక్యుమెంట్లతో మోసం చేస్తున్నారు. ఇక ఇప్పుడు హైడ్రా ఏర్పాటుతో అలాంటి రియల్ వ్యాపారుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇక చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జాదారులపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్ని అంతస్తులైనా సరే అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమాలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటమే లక్ష్యంగా నెల రోజుల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కమిషనర్గా సీనియర్ IPS అధికారి ఏవి రంగనాథన్ ను నియమించింది. ఈ సంస్థ కోసం దాదాపు 3000 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలా ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచడంతో కబ్జాదారులు వణికిపోతున్నారు. ఇక హైడ్రా కొరడాతో ఇంకా ఎన్ని భూ కబ్జాలు
నిజాలు వెలుగులోకి రానున్నాయి. తర్వాత పరిణామాలు ఏంటి అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.